హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ లో మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజను చూద్దాం రండి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి అమ్మవారి పండగంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి. తక్కువ బడ్జెట్ లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. నైవేద్యాలు వచ్చేసి అయితే 9 రకాల నైవేద్యాలు చేశానండి. అమ్మవారికి ఖచ్చితంగా ఇన్ని రకాల నైవేద్యాలు చెయ్యాలి అనేది ఏమీ లేదండి. మన ఇష్టం వచ్చిన నైవేద్యాలు అమ్మవారికి చేయవచ్చు. నేనైతే ఇక్కడ 9 రకాల నైవేద్యాలు చేశాను. చూడండి, ఇలా ఇరువైపుల దీపాలు పెట్టేసుకున్నానండి. రూపు కోసం 5 తెల్లదార పోగులు తీసుకోవాలండి. తెల్లదారానికి పసుపు రాసి ఈ రూపును వేయండి. మీకు కొత్త రూపు గనుక తీసుకొచ్చుకున్నట్లయితే డైరెక్ట్ గా వేసేయవచ్చు. లేదు లాస్ట్ ఇయర్ రూపు మీరు యూజ్ చేయాలి అనుకుంటే పాలల్లో కడిగి ఆ రూపుని వాడుకోవచ్చు. నెక్స్ట్ తోరబంధనాల కోసం 9 తెల్లదారం పోగులను తీసుకోవాలండి. పసుపు రాసి 9 ముళ్ళతో పూలని కట్టుకోవాలి. వీటితో పాటుగా వడపప్పు, బెల్లం, పానకము అన్నీ మీకు అందుబాటులో ఉంచండి. అమ్మవారికి పెట్టే చీర, నానబెట్టుకున్న శనగలు, ఇంకా తాంబూలానికి సంబంధించిన ఫ్రూట్స్, స్వీట్స్, పూజకు సంబంధించిన సామాగ్రి, ప్రసాదాలు, పూలు అన్నీ కూడా దగ్గర పెట్టేసుకోండి. వ్రతానికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము కాబట్టి పూజను ప్రారంభించుకోవచ్చు. పూజ చేసుకోవడానికి వ్రత కథ పుస్తకం ఉంటుంది, దాన్నైనా వాడుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో మంత్రోచ్చారంతో ఉండేవి వీడియోలు, ఆడియోలు చాలానే దొరుకుతున్నాయి కదండి. కాబట్టి అవైనా పెట్టుకొని పూజను ప్రారంభించవచ్చు. చూడండి, ఇలా ఇరువైపులా దీపాలు పెట్టేసుకున్నానండి. మనం అమ్మవారికి పూజ చేసే ముందుగానే ప్రథమ పూజలైన శ్రీ మహాగణపతికి పూజ చేసుకోవాలండి. ఇదిగో అండి, పసుపు ముద్దతో గణపతి ఇలా చేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. ఇక నైవేద్యాలు వచ్చేసి పాయసము, పులిహార, దద్దోజనము, గారెలు, బూరెలు, పెరుగు, వడ, పానకము, వడపప్పు, పచ్చి శనగలు. అమ్మవారికి నైవేద్యాలు అయితే ఇలా ఇవన్నీ చేసుకున్నాను. అమ్మవారికి దద్దోజనం అంటే చాలా ఇష్టం. పులిహార అన్నా కూడా చాలా ఇష్టం. చూడండి, అమ్మవారిని ఇలా అయితే అలంకరించుకున్నాను. దీపాలు కూడా వెలిగించుకున్నాను. అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తున్నారు. మీ వీలును బట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. పూలతోనైనా లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్తోనైనా ఏదైనా సరే ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా పూజించి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తున్నారో. తర్వాత కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి ప్రసాదంలా పెట్టాను. తర్వాత హారతి ఇచ్చాను. తర్వాత కంకణాలు కట్టుకున్నాము. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి తాంబూలం పెట్టాము. అంతేనండి, ఎంత కలగా కనిపిస్తున్నారో. ఈరోజు పూజ చేసుకుంటున్నాము కదండి. ఉదయాన్నే సాయంత్రం పూజ చేసుకుంటాము కదండి. లేదంటే రేపైనా కదిలియొచ్చు అన్నమాట. వాయనముగా జాకెట్లు ముత్తైదులకు ఇస్తున్నాము కదా, శనగలు కూడా ఇస్తే చాలా మంచిది. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి పూజ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.